యొక్క అభివృద్ధి పనులు మరియు చేసేటువంటి రాజధాని చేసేటువంటి పనుల గురించి వివరణ అడిగారు. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ తెలుగుదేశం పార్టీ తలపెట్టినటువంటి ఇంటింటికి ప్రోగ్రాం గురించి నేను కొద్దిగా కార్యకర్తలకైతేమి, నాయకులకైతేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులకైతేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కొన్ని విషయాలు సూచనలు చెప్పదలుచుకుంటున్నాను. గ్రామ పంచాయతీలు అయితేమి, మండలంలో అయితేమి, జిల్లాలో అయితేమి ఉండే నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఎట్లా గెలిపించారో అదేవిధంగా మనకు ఏ నాయకుడి మీద అయినా, ఏ ఎమ్మెల్యే మీద అయినా, ఏ మంత్రి మీద అయినా రాగద్వేషాలు, అసంతృప్తి, కొన్ని పనులు చేయలేదని అసంతృప్తి ఉండినప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మరియు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ పోలవరం వంటి ప్రాజెక్టు అయితే, రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో ఆ కృషి ఫలితాలను మనం ప్రజలకు తెలిపేదానికి సూపర్ 6 పథకాలు 99% మనం అమలు చేస్తున్నాం. ఫ్రీ బస్ అయితేమి, రేషన్ కార్డు అయితేమి, కిషన్ అయితేమి, తల్లికి వందనం అయితేమి, అన్నదాత సుఖీభవ ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరియు డిఎస్ పెట్టి ఎన్నో వేల లక్షల మందికి ఉద్యోగాలు పడుతున్నటువంటి విషయాల్ని మనం ప్రజల్లోకి పోయి మనం చెప్పేదానికి రాగదేశాలు వదిలి అలుగులు మరియు చిన్న చిన్న విభేదాలు ఉంటే కూడా మాని మూకమ్మడిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి పోయి పాపులెట్ తయారు చేసి ఇదో ఈ గ్రామానికి వచ్చాను, ఈ గ్రామానికి స్కూల్ రోడ్లు వేసాం, ఇంతమందికి ట్యూషన్ ఇస్తున్నాం, ఇంతమంది ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇంతమందికి అన్నదాత సుఖీభవ పడుతుంది, ఆ తల్లికి వందనం, ఇటువంటి కార్యక్రమాలు మేము చనిపెట్టినాం. కాబట్టి ప్రతి ఒక్కటి అభివృద్ధిలో కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు తెలిసేదానికి ఓటర్ల పార్టీ చేసేటటువంటి అరాజకీయాలను కూడా మనం జనాల్లో తీసుకుపోయి ప్రతి ఇంటికి పోయి మనం చెప్తే ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇంతకుముందున్న ప్రభుత్వంకి బేరేజ్ చేసుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో మనకు అత్యధిక మెజార్టీ సంపాదించడానికి పంచాయతీలు అయితేమి, ఎంపీడీసీలు అయితేమి, మండలాలు అయితేమి, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలకు గౌరవం కల్పిస్తాం. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులే మనకు ప్రచార రథాలుగా తయారై చిన్న చిన్న పొరపాట్లు కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, మండల నాయకులు, విలేజ్ నాయకులు మరియు జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు అందరూకి మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందించి మనకు చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకొని మోకముడిగా అట్లా సూర్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు అయితే మున్సిపాలిటీ అందరూ మోకముడిగా ఇంటికి పోయి మనం చేసిన కార్యక్రమాలు వాళ్ళకి మరి ఇంకేం కావాలా, ఏం చేయాలా, బడి కావాలా, గుడి కావాలా, రోడ్డు కావాలా, తాగునీటి సమస్యలు ఉన్నా అన్నీ అక్కడక్కడికే మనం మన ఎమ్మెల్యే ద్వారా తర్వాత పై అధికారుల ద్వారా మనం కొన్ని సమస్యలు చెప్పిన సమస్యలు మనం తీసుకుంటే కాలనీలు అయితేమి, ఇళ్ళ పట్టాలు అయితేమి ఇవన్నీ మనం సమస్యగా తీసుకొని ప్రతి విలేజ్కి పోయి ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఇల్లు కలిసి ఆ కుటుంబంలో ఏం రాలేదు, మీకు అన్నదాత సుఖీభవ రాలేదా, తల్లికి వందనం రాలేదా, పింఛన్ రాలేదా, అన్ని అర్హతలు నుండి అటువంటివి మనం గేజర్ చేసి రేపు ఉదయం మనకు రాబోయే కాలానికి ఇట్లా స్థానిక సంస్థలకైతేని, జనరల్ ఎలక్షన్లకైతేని వాళ్ళ సమస్యలు మనం తీర్చుకోగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కార్యకర్తలు తెలుగుదేశం ఉమ్మడిగా ఒక పండుగ వాతావరణంలో ఇంటికి కార్యక్రమాన్ని 27వ తేదీ నిలబెడతారని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు.